వన్ బై వన్ అందరి ముందు జ్యోత్స్న చెంప పగలగొట్టి నిజాన్ని బయటపెట్టిన కార్తీక్ షాక్లో. పారిజాతం అసలిదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటివరకు మా వీడియోని గనక లైక్ చేయకపోతే తప్పకుండా ఒక లైక్ చేయండి. కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు. కార్తీక్ అయితే ఇక రౌడీ వేసుకు వెళ్లిన బండి నెంబరైతే చూస్తాడు. మీరిప్పుడు తప్పించుకున్నా నా చేతుల్లోంచి తప్పించుకోలేరు, మిమ్మల్ని పట్టుకుని తీరుతాను అంటూ కార్తీకైతే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో దీప అయితే కంగారు పడుతూ ఉంటుంది. ఇక కార్తీకైతే లోపలికి వచ్చి, దీప నువ్వు కంగారు పడకు, ఇదంతా ఆ జ్యోత్స్న పనే అయ్యుంటుంది. నాకు తెలిసి ఎక్కడ నిజం బయటపడిపోతుందో అని తను ఇలాంటి ప్లాన్ చేసి ఉంటుంది అంటూ అనంగానే, నా భయం కూడా అదే బావా, కొంచెంలో తప్పింది కాని లేకపోతే ఈ పాటికి నా ప్రాణాలే పోయుండేవి. నా మాట పక్కన పెట్టు, ఇప్పుడు నిజం బయటపడుతుంది అన్న ప్రస్తావనే వస్తే ఆఖరికి నా తల్లిని కూడా ఇలాగే చంపేస్తుందేమో అని చాలా భయంగా ఉంది. ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. నా తల్లిని ఎలా కాపాడుకోవాలి? ఈ నిజం ఎవరికి తెలిసినా వాళ్లని ఈ జ్యోత్స్న బ్రతకనివ్వదు. ముఖ్యంగా నా తల్లి తండ్రి చాలా ప్రమాదంలో ఉన్నారు. వాళ్లని ఎలాగైనా మనమే కాపాడాలి అంటూ దీప అయితే చెప్తూ ఉంటుంది. నేనుండగా ఎవ్వరికీ ఏమీ జరగదు, నువ్వు కంగారు పడకు, అంతా నేను చూసుకుంటాను. ఈ సమయంలో నువ్వు ఇలా ఒత్తిడికి గురవ్వడం మంచిది కాదు. అంతా నేను చూసుకుంటాను దీప, నువ్వు కంగారు పడొద్దు అంటూ ఇక కార్తీకైతే దీపకి ధైర్యం చెప్తాడు. ఇంతలో మరుసటి రోజు ఉదయాన్నే కార్తీకైతే బయటికి వెళుతూ ఉండంగా బండి నెంబర్ కనిపిస్తుంది. రాత్ర మా ఇంటికి వచ్చిన రౌడీలు వేసుకొచ్చిన బండి నెంబర్ ఇదే కదా? ఈ బండి ఇక్కడ ఉంది అంటే ఖచ్చితంగా వాళ్లు ఈ చుట్టుపక్కలే ఉండుంటారు. వాళ్లెవరో తెలుసుకోవాలి అంటూ కార్తీకైతే అక్కడే ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో ఆ రౌడీలైతే బయటికి వచ్చి బండిమీద వెళ్తూ ఉండంగా వాళ్లనైతే కార్తీక్ ఫాలో అవుతూ ఉంటాడు. ఇక కార్తీకైతే వాళ్లని ఫాలో అవుతూ వెళ్లంగానే ఇక దాసుని దాచిపెట్టిన చోటుకైతే ఆ రౌడీలు వెళ్తారు. అప్పుడే ఇక లోపలికి వెళ్లంగానే ఇంతలో కిటికీలోంచి దాసు అయితే కనిపిస్తాడు. ఇక కార్తీకైతే లోపలికి వెళ్లి రౌడీలనైతే చితక్క కొట్టంగానే అప్పుడే ఇక దాసు అయితే చాలా సంతోషపడుతూ ఉంటాడు. నాకు తెలుసు అల్లుడు, నువ్వు ప్రతీదీ సాధిస్తావని. నా కూతురికి బుద్ధి చెప్పాలంటే నువ్వే సరైనోడువి. నీ కారణంగానే దాని బుద్ధి మారాలి. నీ కారణంగానే అది చేసిన తప్పులన్నీ తెలుసుకుని దానిలో పశ్చాత్తాపం మొదలవ్వాలి. నువ్వే దాన్ని మార్చాలి అల్లుడు అంటూ దాసు అయితే చెప్తూ ఉంటాడు. అప్పుడే రౌడీలని చితక్క కొట్టి ఇక దాసు చేతికట్లయితే ఇప్పి అప్పుడడుగుతూ ఉంటాడు. ఇక కార్తీకైతే ఏమైంది మావయ్యా, నువ్విక్కడున్నావేంటి అంటూ అడుగుతూ ఉండంగా, ఏం చెప్పమంటావు అల్లుడు, ఆ రోజు అందరి ముందు నిజాన్ని బయటపెట్టడానికి వెళ్లాను. నా కూతురు నన్ను ఇక్కడ బంధించింది. మొన్న కూడా నిజం చెప్పడానికి వచ్చాను. అప్పుడు కూడా నా కూతురు నన్ను చూసి బంధించింది. నేను నిజం చెప్పే అవకాశం లేకపోయింది అంటూ చెప్పంగాని, అయితే పారు చెప్పేది నిజమే అన్నమాట. నువ్వు వచ్చావు, జ్యోత్స్న నిన్ను తలపైన కొట్టి నిన్ను తీసుకువెళ్ళింది. పారుని గురించి ఆలోచిస్తూనే ఉంది. ఇవన్నీ తనకి తెలియక నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావో, ఏమైపోయావా అని ఆలోచిస్తుంది అంటూ అనంగానే, ఇదంతా నా తల్లి చేసిన తప్పే అల్లడు. నా తల్లి పెంపకంతోనే నా కూతురు ఇలా అయిపోయింది. తను తన మనవరాళ్లు కోటేశ్వరాల్లా ఉండాలని స్వార్థంతో పెంచింది. నా కూతురు కూడా అంతకన్నా స్వార్థంగా తయారయ్యింది. తన జీవితానికి ఎవరు అడ్డొస్తే వాళ్లని చంపేయాలని చూస్తుంది. ఇంక లాభం లేదు అల్లుడు, తను మారుతుంది, ఏదో జరుగుతుంది అని నువ్వు ఇలా ఆలోచించడం నాకు నచ్చడం లేదు. వెంటనే నిజాన్ని బయటపెట్టు అంటూ అనంగానే అప్పుడే ఇక కార్తీకైతే చెప్తూ ఉంటాడు. ఇన్ని రోజులు ఈ విషయం బయటికి వస్తే అత్తయ్య మావయ్య తట్టుకోలేరు, ఏం జరుగుతుందో అని ఆలోచించాను. కాని జ్యోత్స్న ఆగడాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. రాత్ర దీపని చంపడానికి రౌడీల్ని పంపించింది. అలాంటప్పుడు ఎలా క్షమిస్తాను? కొంతలో తప్పింది కాని లేకపోతే దీప ప్రాణానికే ప్రమాదమయుండేది అని కార్తీక చెప్పంగానే, చూశావా, ఇప్పటికే చాలా లేట్ చేశావు. ఇప్పటికైనా నిజాన్ని బయటపెట్టకపోతే
అన్నయ్య వదిన ప్రాణానికి కూడా ప్రమాదమే కార్తీక్. అదృష్టం బాగుండి దీప ప్రాణాలతో బయటపడింది. లేకపోతే తన కడుపులో ఉన్న బిడ్డతో సహా తను మనకి దూరమైపోయేది. ఇప్పటికైనా నిజాన్ని బయటపెట్టే ప్రయత్నం చెయ్యి. ఇప్పటికే చాలా లేటయింది. నేను నీతో అదే చెప్తున్నాను అల్లుడు. ఇప్పటికైనా నిజం బయటపెట్టు అంటూ ఇక చెప్పంగానే అప్పుడే ఇక కార్తీకైతే చెప్తూ ఉంటాడు. నేను వెళ్తాను మావయ్యా. నిజాన్ని అందరి ముందు బయటపెడతాను. నిజం బయటపెట్టే సమయం వచ్చింది. ఇక జ్యోత్స్న ఆగడాలు కట్టించే సమయం వచ్చింది అంటూ కార్తీకైతే ఇంటికి వెళ్తాడు. ఇక అందరూ కూడా హాల్లో అయితే కూర్చొని ఉంటారు. ఇంతలో జ్యోత్స్న అయితే కంగారు పడుతూ కార్తీక వైపు చూస్తూ ఉంటుంది. ఇదేంటి బావా ఇంత కోపంగా వచ్చాడు? రాత్ర ఈ దీప ప్రాణాలు కూడా పోలేదు. దీప చచ్చి ఉంటే ఈ పాటికి దీప కోసం ఏడుస్తూ అక్కడే ఉండేవాడు. కాని ఇది ప్రాణాలతో బయటపడింది. బావకి నామీదే అనుమానం వచ్చిందో ఏంటో అంటూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో కార్తీకైతే మీ అందరి దగ్గర నేను నిజాన్ని బయటపెట్టాలి అంటూ అనంగానే అప్పుడే ఇక అందరూ అడుగుతూ ఉంటారు. ఏంటి కార్తీక్, ఏం నిజాన్ని బయటపెట్టాలనుకుంటున్నావు అని అడగంగానే అప్పుడే ఇక చెప్తూ ఉంటాడు. మొన్న డాక్టర్ చెప్పారు కదా, అత్త బ్లడ్ శాంపిల్స్ జ్యోత్స్న బ్లడ్ శాంపిల్ మ్యాచ్ కాలేదు అని. అంటే జ్యోత్స్న మీ కన్న కూతురు కాదన్నట్టు. అది నిజమే మావయ్య. జ్యోత్స్న మీ కన్న కూతురు కాదు, దాసు మావయ్య కూతురు అంటూ అనంగానే ఆ మాటకి అందరూ కూడా షాక్ అయి చూస్తూ ఉంటారు. అప్పుడే జ్యోత్స్న అయితే ఏం మాట్లాడుతున్నావు బావా, నీకు కూడా మతిస్థిమితం ఏమైనా పోయిందా అంటూ అనంగానే అప్పుడే ఇక అందరి ముందు జ్యోత్స్న చెంప అయితే పగలగొడతాడు కార్తీక్. అయితే ఏంటి, అసలు ఏం మాట్లాడుతున్నావురా అంటూ శివనారాయణ అడగంగానే ఇన్ని రోజులు ఈ విషయం బయటికి రాకపోవడమే నేను చేసిన తప్పు తాతయ్య. రాత్ర దీపని చంపడానికి కూడా రౌడీల్ని పంపించింది. కడుపుతో ఉన్న దీపని అసలు కనీసం కనికరం కూడా లేకుండా చంపాలని చూసిన జ్యోత్స్నని క్షమిస్తే ఇక నాకన్నా మూర్ఖుడు ఎవ్వరూ ఉండరు. ఇన్ని రోజులు తన వ్యక్తిత్వం మార్చుకుంటుంది, మనసు మార్చుకుంటుంది అని ఎదురుచూశాను. కాని తను మార్చుకోకపోగా ఇంకా క్రూరంగా తయారవుతోంది. ఇలాగే చూస్తూ ఊరుకుంటే మావయ్య అత్తయ్య ప్రాణానికి కూడా ప్రమాదం. నిజం బయటపడే సమయమే వస్తే అత్తయ్యని చంపడానికి కూడా వెనకాడదు. అందుకనే నిజాన్ని బయటపెట్టేస్తున్నాను అంటూ ఇక అసలు నిజాలన్నీ బయటపెట్టేస్తాడు. పారు, మొన్న నీ కొడుకు ఇక్కడికి వచ్చాడు అని చెప్పావు కదా, అది నిజమే. దాసుమావయ్యని జ్యోత్స్ననే బంధించింది. దాసుమావయ్య తలపైన కొట్టి రౌడీలను పెట్టి అక్కడే బందీగా ఉంచింది. నేనే దాసుమావయ్యని విడిపించాను అంటూ ఇక పారిజాతం దగ్గర కూడా జరిగిన నిజాన్నైతే బయటపెడతాడు. ఇక పారిజాతమైతే తన తప్పు తను తెలుసుకుంటుంది. ఇలా అంతా జరగడానికి కారణం నేనే. నా మూర్ఖత్వం వల్లే ఇలా జరిగింది. నన్ను క్షమించండి అంటూ అందరి దగ్గర క్షమాపణ అయితే చెప్తుంది పారిజాతం. ఇక శివనారాయణ, సుమిత్ర, దశరథ అందరూ కూడా దీపే ఇంటి వారసురాలని తెలుసుకొని చాలా సంతోషపడుతూ ఉంటారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు.